హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక మన కొత్త స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 1. ఇంద్రభవనం తలపించేలా కళ్ళు చెదిరేలా సిటీ అవుట్స్కట్స్లో ఉంది ఒక బంగ్లా. ఆ బంగ్లాలోనే ఒక రూమ్లో కూర్చొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఉంది ఒక అమ్మాయి. ముఖంలో జీవం లేదు. బాగా ఏడ్చింది అని ఆమె చెంపల మీద కన్నీళ్ల చారికలు స్పష్టంగా చెప్పగానే చెప్తున్నాయి. ఇంతలోనే ఆ రూంలోకి ఎవరో వస్తున్నట్టుగా పెద్ద పెద్ద అడుగుల శబ్దం వినిపించింది. నిస్సహాయంతో తలెత్తి చూసింది ఆమె. ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు దర్శనమిచ్చాడు. ఫాస్ట్గా ఈ పేపర్స్ మీద సైన్ చేసిరా, నీకు ఎక్కువ టైం లేదు అన్నాడు గాంభీర్యమైన స్వరంతో. అలాగే అంటూ తన ముందున్న ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుంది. అందులో ఏం రాసిందో చదవాలి అనే ప్రయత్నం చేసింది. కానీ కళ్ళల్లో కన్నీళ్ల వల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న పెన్ అందుకొని సంతకం చేయడం మొదలుపెట్టింది. అది 10 పేజీల అగ్రిమెంట్ పేపర్లా ఉంది. ప్రతి ఒక్క పేపర్లో ఏముందో చదవకుండానే సైన్ చేస్తూ ఉంది, కళ్ళంట నీళ్లు విడుస్తూ. చివరి పేపర్ మీద సైన్ చేసి ఆ పెన్ని గోడకేసి కొట్టింది. బహుశా ఆమె జీవితంపై ఆమెకే విరక్తి వేసిందేమో. ఇంతలో డోర్ బయట నుంచి కమాన్ క్విక్ బేబీ, ఇట్స్ ఆల్రెడీ లేట్ అతడి గొంతు వినిపించేసరికి పేపర్స్ చేతిలో పట్టుకొని పైకి లేచి నిలబడింది. బ్లాక్ కలర్ నెట్ శారీ ఆమె తెల్లని మేనిఛాయ మీద ఇంకా అందంగా కనిపిస్తుంది. చేతులకి బ్లాక్ కలర్ గాజులు, మెడలో ఒక సింపుల్ పెండెంట్, చెవులకి పెద్ద పెద్ద బుట్టలు వదులుగా చుట్టు వదిలేసింది. మొహానికి ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేసుకొని రెడ్ కలర్ లిప్స్టిక్ పెదాలకి పూసుకుంది. అద్దంలో తనని తాను చూసుకుంది. అందానికే అసూయ పుట్టేలా ఉంది ఆమె అందం. భారమైన హృదయంతో అక్కడి నుంచి బయటకి అడుగులు వేసింది. ఆమె చేతిని పట్టుకుని పక్కనే ఉన్న ఇంకో రూంలోకి తీసుకుని వెళ్ళాడు అతడు. తను ఇందాక ఉన్న రూమ్కి ఈ రూమ్కి చాలా వ్యత్యాసం ఉంది. కింగ్ సైజ్ బెడ్ మీద మత్తెక్కించే మల్లెలు ఆమెని చూసి వెక్కిలిగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది ఆ క్షణం ఆమెకి. మల్లెలు పరిచిన పడక చూడగానే ఆమె జీవితం అక్కడితో ముగిసిపోతుంది అన్న విషయం గుర్తొచ్చింది. కన్నీళ్లు ఉబికి వస్తూ ఉంటే వాటిని గొంతులోనే ఆపేస్తూ అతని వైపు చూసింది. 6 అడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన శరీరం, తెల్లని మేనిఛాయ, లైట్గా ట్రిమ్ చేసిన గడ్డంతో గ్రీకు శిల్పంలా ఉన్నాడు అతను చూడటానికి. క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. స్టార్ట్ చేద్దామా అడిగాడు అతను హస్కీ వాయిస్తో. అని సమాధానం ఏమివ్వాలో అర్థం కాక, అవుననలేక కాదని అనలేక తలగుండ్రంగా ఊపింది. ఆమె నుంచి స్పందన రావడంతో ఆనందంగా ఆమెని అతని కౌగిలిలో బంధించాడు. ఆమెని కౌగిలించుకున్న క్షణం పూర్తిగా ఈ లోకాన్ని జయించిన గర్వం అతని మొహంలో స్పష్టంగా కనిపించింది. ఆమె నడుము పట్టుకొని ఆమెతో సహా బెడ్ మీద వాలాడు. అతని బరువు మొత్తం ఆమె మీద పడి మోయలేక మోస్తూ ఉంది. యూర్ లుకింగ్ సో సెక్సీ బేబీ అంటూ ఆమె పెదాలను తన పెదాలతో ముడివేశాడు. ఆ ముద్దుకి తన పూర్తి సహకారం తెలిపింది ఆమె. పెదాలను వీడి కంఠం మీదకి చేరాడు. శంఖం లాంటి కంఠం అంటే ఇదేనేమో అంటూ ఆమె కంఠాన్ని మునివేళ్లతో తాకుతూ అక్కడ ముద్దులు అద్దుతున్న అతడి కోరికలు రెండింతలు అవుతుంటే తనివి తీరక పంటి గుర్తులు తీపి గుర్తులుగా ఆమె ఒంటిపైకి బహుమతిగా సమర్పించాడు. అతడు చేసే పంటి గాయానికి చిన్నగా మూలిగింది. పిన్ పెట్టి ఉన్న చీరకి పిన్ తీసేశాడు. అది ముందే నెట్ శారీ కావడంతో కిందకి జారిపోయింది. బ్లౌజ్లో నుంచి కనిపించకుండా ఊరిస్తున్న ఎద భాగాన్ని చూసి తాళలేక మోహావేశము చెంది తడిముద్దులు అద్దాడు అక్కడక్కడ. అతను చేస్తున్న ప్రతి పని కష్టం కలిగిస్తున్నా కూడా భరిస్తూ అతనికి తన పూర్తి సహకారం అందిస్తుంది ఆమె. ఒంటిపైనున్న వగువలను పూర్తిగా ఆమె నుంచి నెమ్మదిగా దూరం చేసి అతడిలో కలుగుతున్న కోరికను కళ్ళతో పాటు చేతులతో జత కలిపి ఆమె పైకి పూర్తిగా ఒరిగిపోయాడు.
అతడు చేసే గాయానికి ఆమెకు బాధ కలిగిస్తున్నా కూడా ఆ బాధని పంటి బిగువన దాచి భరిస్తూ ఓర్చుకుంది అతి కష్టంగా. మెడవంపుల్లో నుంచి అలా మరి కాస్త కిందకి జరుగుతూ పూర్తిగా ఆమెను అతడిలో కలుపుకున్నాడు. ఇద్దరి తనువులు ఏకం అయ్యాయి. వారి తనువుల మధ్య కాలం ఎప్పుడు గడిచిందో తెలియనే తెలియదు. మంచులా కరిగిన అతని వేడి సెగలు శ్వేత రూపంలో అతని నుదుటున చేరి కళ్ళు మూసుకున్న ఆమె పాపిటిని చేరింది. క్షణపాటు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. మరొకసారి ఆమె నుదుటున ముద్దాడి ఆమె పక్కకు చేరి ఆమెని అతడి గుండెలపైకి తెచ్చుకున్నాడు. అప్పుడే కాస్త ఊపిరి పీల్చుకొని ఆమెలో లేని శక్తి మొత్తాన్ని కష్టంగా కూడదీసుకుంటూ అతని వంక తలెత్తి చూసింది. చెమటలు పట్టిన దేహంతో మత్తెక్కించే కళ్ళతో ఆమెని చూస్తూ ఉన్నాడు అతడు. సార్ చిన్నగా పిలిచింది. ఏంటి అన్నట్టు చూశాడు. మీరు నాకు చెప్పినట్టే చేస్తారు కదా, నమ్మొచ్చు కదా మిమ్మల్ని అడిగింది ఆమె అనుమానంగా. ఆ మాటలు విన్న అతని పెదాల మీద ఒక క్రూరమైన కన్నింగ్ నవ్వు వచ్చింది. ముందు నాకు ఇది చెప్పండి, మీరు మా నాన్నగారిని విడిపిస్తారు కదా, ఎలా అయినా ఆయన్ని రక్షిస్తారు కదా ఆశగా అడిగింది అక్షర. నీ బాబు ఇరుక్కుందేమైనా అల్లాటప్పా కేసు అనుకుంటున్నావా? డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు. మొత్తం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారాడు నీ బాబు. ఈ వేడి కొంచెం చల్లారితే గాని నీ బాబుని బయటకు తీసుకొని రాలేను. అయినా అగ్రిమెంట్ 1 వీక్ కదా, అయినా ఇంకా కేవలం 1 నైట్ మాత్రమే అయింది. ఇంకా చాలా డేస్ అండ్ అలాగే చాలా నైట్స్ ఉన్నాయి బేబీ. మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను. ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది అక్షర. అతను లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలానే మంచం మీద వాలి శూన్యంలోకి చూస్తున్నట్టు ఆ రూమ్ సీలింగ్ వైపు చూస్తూ కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. శరీరం అలసిపోయి ఉండటంతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అక్కడి నుంచి పక్క రూమ్కి వచ్చిన అతను ఫ్రెష్ అయ్యి పై అంతస్తులో ఉన్న జిమ్ రూమ్కి వెళ్ళాడు. కాసేపు అక్కడే తిరుగుతూ వర్కౌట్స్ చేసుకుని అక్కడి నుంచి అక్షర ఉన్న రూమ్లోకి వచ్చాడు. అప్పుడే మెల్లగా నిద్రలేస్తూ ఉంది అక్షర. గుడ్ మార్నింగ్ బేబీ కన్నింగ్ స్మైల్తో విష్ చేశాడు. నిద్ర మబ్బు మొహంతోనే లేచి దుప్పటి నిండుగా కప్పుకొని కూర్చుంది అక్షర. ఇంత మార్నింగే లేచావెందుకు? మునివేళ్లతో ఆమె చెంపలను మీటుతూ అడిగాడు. ఆఫీస్కి రావాలి కదా సార్ వణుకుతున్న స్వరంతోనే అతనికి బదులిచ్చింది. ఆఫీస్కా? ఎందుకు? ఎవరు చెప్పారు నువ్వు ఆఫీస్కి రావాలి అని? యాటిట్యూడ్ అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటి, నేను ఆఫీస్కి రావట్లేదా? ఆశ్చర్యంగా అడిగింది అక్షర. చూడు, 1 వీక్ నువ్వు నాకు సొంతం. నేను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నీ దగ్గరికి వస్తా. అలా వచ్చిన టైంలో నువ్వు ఆఫీస్లో ఉంటే నాకెలా అవుతుంది చెప్పు? అప్పుడు అగ్రిమెంట్ రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. అప్పుడు అది ఇంకా కష్టం కదా అన్నాడు అతను. కానీ నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ చెల్లి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను కనీసం రోజులో ఒక్కసారి అయినా వాళ్ళకి కలవడానికి వెళ్ళాలి అంది. ఏం అవసరం లేదు, 2 పని వాళ్ళు వెళ్తారు. చెప్తున్నాను కదా, నాకు ఎప్పుడు నువ్వు కావాలి అనిపిస్తే అప్పుడు వస్తాను. నువ్వు నో చెప్పడానికి కూడా నీకు రైట్ లేదు. అలాంటిది నాకు నువ్వు కావాలి అనిపించిన టైంలో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే ఇక్కడెవరుంటాడు? పొగరుగా వచ్చాయి అతడి మాటలు. అది కాదు సార్, నేను అంటూ మాట్లాడుతూ ఉంటే ఆమె మాటలు పట్టించుకోకుండా బయటికి నడిచాడు అతను. అతని వెనకే పరుగు లాంటి నడకతో బయటికి వచ్చింది అక్షర. ఇప్పుడు చెప్పు, మీ మమ్మీ దగ్గరికి కూడా పంపించాను. మీ డాడీ సేఫ్గా బయటికి రావాలి అంటే నేను చెప్పినట్టు వినడం తప్ప నీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు మిస్ అక్షర అంటూ ఆమె వైపు చూస్తూ, నాకు మూడ్ వచ్చినప్పుడు వస్తా, రెడీగా ఉండు బేబీ అంటూ పెదాలు 2 దగ్గరికి ముడిచి గాల్లోనే ముద్దు ఇస్తున్నట్టు ఇచ్చి కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతని వైపే చూస్తూ ఏడుస్తూ తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది. తన దీనస్థితికి తనని తానే నిందించుకుంటూ జరిగింది గుర్తు చేసుకుంది. 1 వారం ముందు తన జీవితం ఇలా లేదు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా నీట్గా ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు మొత్తం ఫ్యామిలీ. కానీ అలాంటిది
వారం ముందు తన తండ్రి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికాడు అన్న న్యూస్ టీవీలో రావడం, ఆగమేఘాల మీద పోలీసులు అక్కడికి వచ్చి అక్షర తండ్రిని అరెస్ట్ చేయడం, వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడటం అన్నీ ఒక్కసారిగా జరిగిపోయాయి. సిబిఐ వాళ్ళు అక్షర ఆస్తుల్ని సీజ్ చేశారు. ఒక విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నదల్లా ఒక్కసారిగా అంతా పోయింది. తల్లిని చెల్లిని తీసుకొని ఒక అద్దె ఇంటికి షిఫ్ట్ అయింది. అక్షరాకి చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బ్రతకాలి అన్న డ్రీమ్. సో అందుకే తండ్రి బిజినెస్కి తనని వారసురాలిగా ప్రకటిస్తాను అన్నా కూడా వద్దు అని చెప్పి మన హీరో గారి ఆఫీస్లో ఒక చిన్న ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఉంది. తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో వారం రోజుల నుంచి జీవనం సాగిస్తున్నారు. తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి అందరికీ కాల్ చేసి సహాయం కోసం ప్రయత్నించారు. కానీ ఎక్కడా కూడా ఫలితం లేదు. ఇక ఇలా కాదు అని ఒక నిర్ణయానికి వచ్చింది. అరెస్ట్ జరిగిన 4 రోజుల తర్వాత ఆఫీస్లో తన బాస్ ఎంత పవర్ఫుల్ అనేది అక్షరాకి బాగా తెలుసు. అందుకే అతన్ని మీట్ అయ్యి హెల్ప్ అడగాలి అని నిశ్చయించుకుంది. అందుకే ఆ రోజు ఆఫీస్ అవర్స్ అయిపోయాక అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. మే ఐ గెట్ ఇన్ సార్? డోర్ దగ్గర నిలబడి అడిగింది. ఎస్, గెట్ ఇన్ వినిపించింది అతని స్వరం. మెల్లగా లోపలికి వెళ్ళింది. ఎవరు మీరు? అది నేను మీ ఆఫీస్లోనే ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను చెప్పింది అక్షర మృదువుగా. సో వాట్? నాకు మీ హెల్ప్ కావాలి సార్. ఏంటి? అది మా ఫాదర్ 4 days బ్యాక్ అరెస్ట్ అయ్యారు. వాట్? వెయిట్, మీ ఫాదర్ అరెస్ట్ అయింది డ్రగ్స్ సరఫరా కేసులో కాదు కదా? వెటకారం అతని మాటల్లో ప్రతిధ్వనించింది. అవును సార్, అందులో అరెస్ట్ అయిన భూపతి గారు మా ఫాదర్ తల దించుకొని చెప్పింది అక్షర. ఏంటి మిస్, ఆటలుగా ఉందా? నువ్వు నా కంపెనీలో పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయీవి. అరెస్ట్ అయిన ఆ భూపతి కొన్ని 100 కోట్లకి అధిపతి. అలాంటి అతని కూతురివి నువ్వు అన్నప్పుడు నా దగ్గర ఎందుకు జాబ్ చేస్తున్నావు? అప్పటి వరకు కంప్యూటర్లో తలదూరు చేసిన అతను తలెత్తి ఆమె వైపు చూశాడు. చూసిన మొదటిసారికే ఆమె అతన్ని ఆకర్షించింది. నాకు నా కాళ్ళ మీద నేను బ్రతకాలి అని ఆశ సార్. అందుకే కింద నుంచి పైకి రావాలి అని ఇలా జాబ్లో జాయిన్ అయ్యాను చెప్పింది అక్షర. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? మీకు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, మా ఫాదర్ని ఎలా అయినా మీరే సేవ్ చేయాలి. ప్లీజ్ సార్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆ క్యాపబిలిటీ మీకుంది. దయచేసి మా ఫాదర్ని కాపాడండి చేతులు జోడించి అభ్యర్థనగా తన వైపు చూస్తూ అడిగింది అక్షర. చూడు మిస్ అనగానే అక్షర సార్. ఓకే మిస్ అక్షర, నీ బాబు ఇరుక్కుంది అల్లాటప్ప కేసులో కాదు, డ్రగ్స్ కేసులో. అందులో నుంచి బయటకు తేవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండ్ అది చాలా రిస్క్ కూడా. నేనెందుకు చేయాలి అడిగాడు అతను. ప్లీజ్ సార్, మీరు అలా అనకండి. ప్లీజ్ సార్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి వేడుకున్నట్టే అడిగింది అక్షర. అయితే నాకేంటి ప్రాఫిట్ ఇందులో అడిగాడు అతను. అతను అడిగింది అర్థం కాలేదు అక్షరాకి. అర్థం కాలేదు సార్. ఓపెన్గా మాట్లాడుతున్నా. నాకు నిన్ను చూడగానే బాగా నచ్చావు. సో ఒక వారం రోజులు నువ్వు నాతో స్టే చేస్తే మీ నాన్నని విడిపించి నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. నాకు కావాల్సింది నేను చెప్పాను, నీకు కావాల్సింది నువ్వు చెప్పావు. నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. చాయిస్ ఈజ్ యోర్స్. నాకు రేపు మార్నింగ్కి చెప్పు. ఒకవేళ చెప్పలేకపోతే ఆఫీస్కి చీర కట్టుకొనిరా. దట్ ఇండికేట్స్ యూ అగ్రీ మై డీల్. నైట్ అంతా బాగా కూర్చొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా బేబీ అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.